ఓం నమ శివాయ. నమస్తే అండి. ఆశ్రిత జ్యోతిష్యానికి స్వాగతం. మనం ఈ రోజు ఎపిసోడ్లో మేష లగ్నం నుండి కన్యా లగ్నం వరకు ఆగస్టు మాసంలో గోచార మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయన్నది మనం తెలుసుకుందామండి. లెట్స్ స్టార్ట్. ఈ తెలుగు లాంగ్వేజ్ సపోర్ట్ చేయడం లేదు గత 2 వారాల నుంచి అని అనుకున్నాము, కానీ ఈ వీడియో చేస్తున్న సమయాల్లో ఆ తెలుగు లాంగ్వేజ్ మళ్ళా అప్డేట్ అయ్యి అది సపోర్ట్ చేస్తుందండి. అయితే నేను ఆల్రెడీ ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రాయటం వలన ప్రస్తుతానికైతే ఇంగ్లీష్లోనే మనము ఈ గ్రహాల యొక్క నొటేషన్స్ చెప్పుకుంటున్నామండి. నెక్స్ట్ వారం నుంచి మరలా మనము తెలుగు లాంగ్వేజ్లో ఆ నొటేషన్స్ రాసుకుని చెప్పుకుందాము. మనం ఈ మాసాన్ని 2 రాశి చక్రాలుగా చెప్పుకోవడం జరుగుతుందండి. సూర్యుడు ఎప్పుడైతే తన యొక్క గమనం మారుతుందో అప్పుడు నుంచి ఏ విధంగా ఉంటుంది, అంతకు ముందు ఏ విధంగా ఉంటుందన్నది మనము తెలుసుకుందామండి. సో ఈ లగ్నాల యొక్క ఫలితాలు తెలుసుకునే ముందు ఏ గ్రహాలు ఏ డిగ్రీల్లో ఉన్నాయన్నది ఒకసారి చూసినట్లయితేనండి, ఇది 1వ తారీఖు ఆగస్టు 12 AM గ్రహాల యొక్క డిగ్రీలు ఏ విధంగా ఉన్నాయన్నది మనం చూసుకున్నట్లయితే, సూర్యుడు అంటే మనము రవి అని కింద తీసుకుని నొటేషన్ ని తీసుకున్నామండి. ఇది 15 డిగ్రీల 14 నిమిషాలు, ఇది మిథునంలో ఉంది. కుజుడు 21 డిగ్రీల 35 నిమిషాలు, ఇది వృషభంలో ఉందండి. బుధుడు 2 డిగ్రీల 41 నిమిషాలు, ఇది సింహంలో ఉంది. జూపిటర్ అంటే గురువు 13 డిగ్రీల 58 నిమిషాలు వృషభంలో ఉన్నారు. ఇంకా శుక్రుడు వీనస్ 22 డిగ్రీల 23 నిమిషాలు, ఈ గ్రహము సింహంలో ఉంది. ఇంకా శాటర్న్ అంటే శనీశ్వరుడు 25 డిగ్రీల 13 నిమిషాలు, ఇది కుంభంలో ఉంది. ప్రస్తుతానికైతే శనీశ్వరుడు వక్రించి ఉన్నాడు. ఈ వక్రంలో ఉంటే వాటి యొక్క ఫలితాలు ఏమిటి ఎలాగా అన్నది మనం లాస్ట్ వీక్లోనే తెలియజేసుకున్నాం, కాబట్టి మళ్ళీ ఇంక ఇక్కడ చెప్పడం లేదు. ఇంకా ఈ మాసంలో గ్రహాల యొక్క గమనాలు చూసుకున్నట్లయితే, సో ఫస్ట్ 15 రోజులు ఏ గ్రహాలు గమనాలు లేవండి. ఇంకా సూర్యుడు 16వ తారీఖు నైట్ 7 గంటల 45 నిమిషాలకి కర్కాటకం నుంచి సింహానికి వెళ్తున్నాడు. సో ఆ సమయంలోనే మనం 2వ రాశి చక్రాన్ని తీసుకుని చెప్పడం జరుగుతుంది. సో ఆ సమయంలో తీసుకున్నట్లయితే సూర్యుడు సరిగ్గా 0 డిగ్రీస్ 0 మినిట్స్ లో ఉన్నాడండి. సరిగ్గా ఎంటర్ అయ్యాడు సింహంలోకి. సో ఆ సమయంలో కుజుడు 23 డిగ్రీల 44 నిమిషాలు, ఇతను వృషభంలో ఉన్నాడండి. బుధుడు 4 డిగ్రీల 31 నిమిషాలు, ఇతను సింహంలోనే ఉన్నాడు. అయితే బుధుడు ఇక్కడి నుంచి మళ్ళీ వక్రించి వెనక్కి వస్తున్నాడండి. సో సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల వక్రంగాను ఉన్నాడు మరియు అస్తంగత్వమై ఉన్నాడు. అంటే బుధుడి నుంచి ఏ విధమైనటువంటి ఫలితాలన్నవి రావు. ఇంకా జూపిటర్ అంటే గురువు తీసుకున్నట్లయితే ఇతను 22 డిగ్రీల 46 నిమిషాలు, ఇతను వృషభంలో ఉన్నాడండి. వీనస్ అంటే శుక్రుడు 19 డిగ్రీల 54 నిమిషాలు, ఇతను సింహంలో ఉన్నాడు. శాటర్న్ అంటే శనీశ్వరుడు 23 డిగ్రీల 28 నిమిషాలు, ఇతను కుంభంలో ఉన్నాడు, ఇంకా వక్రిస్తూనే ఉన్నాడు. సో ఇది 16 తారీఖు 7 గంటల 45 నిమిషాలు పిఎంకి. అంటే సూర్యుడు ఎప్పుడైతే మారుతూ ఉన్నాడో అప్పుడు తీసుకున్నటువంటి సమయంలో ఈ గ్రహాల యొక్క డిగ్రీలండి. సో ఈ సూర్యుడు అయిన తర్వాత బుధుడిని తీసుకున్నట్లయితే ఇతని 22 తారీఖు మార్నింగ్ 6 గంటల 38 నిమిషాలకి ఇతను వక్రిస్తూ ఉన్నాడని మనం చెప్పడం జరిగింది. వక్రిస్తూ ఇతను మరలా కర్కాటకంలోకి వస్తాడు. ఇంకా శుక్రుడిని తీసుకున్నట్లయితే ఇతను 25 తారీఖు 1 గంట 17 నిమిషాలు AM ఇతను కన్యలోకి వెళ్ళిపోతాడండి.
ఇంకా కుజుడిని తీసుకున్నట్లయితే ఇతను 26వ తారీఖు మధ్యాహ్నం 3:26 ఇతను జెమిని అంటే మిథునంలోకి ప్రవేశిస్తాడు. ఇంకా ఈ మేష లగ్నం వారికి ఈ మాసంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకున్నట్లయితేనండి, ఈ మొదటి 16 రోజులు చూసుకున్నట్లయితే శారీరకమైనటువంటి శ్రమ అన్నది కంటిన్యూగానే ఉంటుందండి. ముఖ్యంగా మీ ముఖ వర్చస్సు చాలా ఆందోళనకరంగాను స్ట్రెస్తో కూడుకున్నటువంటిది ఉంటుంది. అలాగే మీరు ఎందులోనూ ఇన్వెస్ట్మెంట్స్ ఏమీ చేయవద్దండి. మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే అకస్మాత్తుగా మీకు ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ట్రేడింగ్ కానీ, గ్యాంబ్లింగ్ కానీ, బెట్టింగ్ కానీ ఇటువంటి విషయాలకు అస్సలు మీరు వెళ్ళవద్దు. విద్యార్థులకి కొంచెం కష్టకాలం అని చెప్పవచ్చు. విద్యార్థులు తీవ్రంగా శ్రమించవలసి ఉంటుంది. అలాగే చిన్న చిన్న ప్రమాదాలు జరగడానికి కూడా ఆస్కారము ఉంటుంది. స్త్రీల చేత అవమానాలు పొందడానికి ఆస్కారము ఉంటుంది. అయితే మీ జన్మ జాతకంలో శని మహాదశ అయిపోయినట్లయితే ఏ విధమైనటువంటి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా మీ వాక్కు విషయానికి వచ్చినట్లయితే మీరు మంచి వాగ్దాటిగా మాట్లాడగలుగుతారు. మంచి ధర్మ వాక్కుని కలిగి ఉంటారు. దానివల్ల కుటుంబ అన్యోన్యత అన్నది బాగా పెరుగుతుంది. శత్రు రోగ రుణ బాధలు అన్నవి తీరతాయండి. మీరు బంగారానికి సంబంధించి ఏమైనా లోన్లు పెట్టుకున్నట్లయితే అవి ఒక కొలిక్కి రావడానికి ఆస్కారం ఉంటుంది. మీరు బంగారం తీసుకోవడానికి ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీరు ఏమైనా మారాలి అని అనుకుంటే కూడా ఇది చాలా చక్కటి సమయం అండి. ముఖ్యంగా టీచింగ్ ప్రొఫెషన్ లో ఉండే వారికి, ఆధ్యాత్మికమైనటువంటి గురువులకి, లేదా కన్సల్టెన్సీ వ్యవహారాల్లో మీరు ఉన్నట్లయినా, లేదా గవర్నమెంట్ ఉద్యోగస్తులైనా మంచి ఉన్నతిని సాధించడానికి ఆస్కారము ఉంటుంది. అలాగే మీ పై అధికారుల నుండి ప్రశంసలు కూడా పొందగలుగుతారు. చర ఆస్తులని బాగా సంపాదించుకుంటారండి. ధర్మ సంస్థాపనలు చేస్తారు. సోదరుల వలన ధన లాభం జరగడానికి ఆస్కారం ఉంటుంది. అయితే మీ జన్మ జాతకంలో కుజ గుర దశలు ఉండవలసి ఉంటుంది. ఇంకా మీకు గవర్నమెంట్ వారి నుంచి మంచి ఫెసిలిటీస్ని పొందగలుగుతారు. గవర్నమెంట్ సంబంధించి ఏమైనా నిర్మాణాలు తలపెట్టాలనుకున్నా ఇది చాలా చక్కటి సమయం అని కూడా చెప్పవచ్చు. 16వ తారీఖు నుంచి చూసుకున్నట్లయితేనండి, ఇందాక నేను ఏదైతే చెప్పడం జరిగిందో అవన్నీ కంటిన్యూస్ గానే జరగడానికి ఆస్కారము ఉంటుంది. అయితే మీ స్థిర ఆస్తులకి సంబంధించి గవర్నమెంట్ వారి నుంచి అంత పెద్దగా మీకు కలిసి రావు. కాబట్టి మొదటి 15 రోజుల్లోనే మీరు అటువంటి పనులు ఉన్నట్లయితే మీరు త్వరపడవలసి ఉంటుంది. అయితే ఇక్కడ మీకు పాజిటివ్ ఏమిటి అంటే విద్యార్థులకి ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. అలాగే అకస్మాత్తుగా ధన నష్టం అన్నది నిరోధించబడతారు. ఉన్నత విద్య కోరుకునే వారికి లేదా విదేశాలలో వెళ్ళే వారికి కూడా ఇది చాలా మంచి సమయము. అన్నీ మీకు శుభ ఫలితాలే కలగడానికి ఆస్కారము ఉంటుంది. ఇంకా ఇందాక నేను చెప్పినటువంటి శుభ ఫలితాలన్నీ కంటిన్యూస్ గానే ఉంటాయి. See you నెక్స్ట్ లగ్నం. ఇంకా వృషభ లగ్నం వారికి ఈ మాసంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీరు ఏదైనా స్థిరపడాలి లేదా ఏదైనా మారాలి అని అనుకున్నా మీరు త్వరితగతంగా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మీకు ఒక 3 నెలల్లోనే ఇది ఉందండి. తర్వాత మీకు నెగిటివ్ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అంత త్వరగా మీరు ప్లానింగ్ చేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే అంత మంచిది. అలాగే వృద్ధులకి ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ప్రశాంతత అన్నది ఏర్పడుతుంది. అలాగే స్థిర ఆస్తులకి సంబంధించి మీరు ఏమైనా లావాదేవీలు జరుపుకోవాలనుకున్నా కూడా ఇది చాలా మంచి సమయము.
కలత్రంతో విందు వినోదాల్లో పాల్గొంటారు. అయితే మీ జన్మ జాతకంలో శని మహాదశ అన్నది ఉండవలసి ఉంటుంది. ఇంకా నెగిటివ్ ఫలితాల గురించి చూసుకున్నట్లయితే ఆరోగ్యం విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అనారోగ్య బారిన పడడానికి ఆస్కారం ఉంటుంది, లేదా చిన్న చిన్న ప్రమాదాలు ఏర్పడడానికి కూడా ఆస్కారం ఉంటుంది. విద్యార్థులకి కొంచెం కష్టకాలం అని చెప్పవచ్చు. ఇతరులతో బాగా విరోధం పెట్టుకోవడానికి ఆస్కారము ఉంటుంది. దాంపత్య సుఖం అన్నది ఉండదు. చర ఆస్తులని ఊరికినే ఖర్చు పెడతారు. భక్తి దైవము మీద ఆసక్తి తగ్గడానికి ఆస్కారము ఉంటుంది. దానివల్ల మనసు ప్రశాంతతని కోల్పోతారు. అయితే మీ జన్మ జాతకంలో కుజ గుర దశలు అయిపోయినట్లయితే ఏ విధమైనటువంటి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా 16వ తారీఖు దాటిన తర్వాత నుంచి చూసుకున్నట్లయితే మీకు ఏవైతే శుభ ఫలితాలు నెగిటివ్ ఫలితాలు ఉన్నాయో అవన్నీ కంటిన్యూస్ గానే జరుగుతాయండి. ఇన్ అడిషన్ టు దట్ మీకు శుభ ఫలితాలు చూసుకున్నట్లయితే మీకు గవర్నమెంట్ కి సంబంధించి పనులు ఏమైనా ఉన్నట్లయితే అవి చకచక నడవడానికి ఆస్కారము ఉంటుంది. అలాగే గవర్నమెంట్ కి సంబంధించి ఏమైనా నిర్మాణాలు మీరు తలపెట్టాలనుకున్నా ఇవి చక్కటి శుభ ఫలితాలు. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి కూడా శుభ శకునాలండి. మీరు గవర్నమెంట్ కి సంబంధించి ఏమైనా టెస్టులు రాయడం కానీ ఇంటర్వ్యూలు వెళ్ళేటట్లయినట్లయితే ఇది చాలా మంచి సమయం అండి. ఈ సమయాన్ని మీరు వినియోగించుకోండి. 16వ తారీఖు నుంచి ఒక 20 రోజుల దాకా మీకు మంచి శుభ ఫలితాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే వృత్తి ఉద్యోగాలలో మీరు ఏమైనా మారాలి అనుకున్నా ఇది చాలా చక్కటి సమయం అండి. ఎందుకంటే మీకు అన్ని శుభగ్రహాలు 10వ స్థానాన్ని 4వ స్థానం మీద కూడా చూపిస్తూ ఉన్నాయండి. అయితే 4వ స్థానాన్ని కుజుడు కూడా చూస్తూ ఉన్నాడు కాబట్టి కొంచెం నిర్మాణ రంగానికి సంబంధించి అప్పుడప్పుడు కొంచెం చీకులు చికాకులు లేదా తగాదాలు ఏర్పడినా దశమ స్థానాన్ని మీకున్నటువంటి శుభగ్రహాలు అన్ని చూస్తూ ఉన్నాయి కాబట్టి ఉద్యోగంలో మంచి ఉన్నతిని సాధించడానికి ఆస్కారము ఉంటుంది. మీరు ఏదైనా ఉద్యోగం మారాలనుకున్నా లేదా చక్కటి ఉన్న ఉద్యోగంలో ప్రగతిని సాధించాలనుకున్నా ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు. ఈ సమయాన్ని మీరు అస్సలు దుర్వినియోగం చేసుకోవద్దు. దుర్వినియోగం ఇన్ సెన్స్ ఏ విధంగా ట్రై చేయకుండా ఉన్నట్లయితే అది అనవసరంగా సమయము గడిచిపోతుంది తప్పితే ఏ విధమైనటువంటి లాభము ఉండదు. అంటే ఏ గ్రహం కూడా మీ నోటి దగ్గరికి తీసుకురాదండి. మీరు కృషి చేస్తేనే ఆ యొక్క ఫలితం అన్నది మీకు అనుకూలంగా రావడానికి ఆస్కారము ఉంటుంది. సో ఈ సమయాన్ని మీరు చక్కగా వినియోగించుకోండి. ఇక్కడ నేను 2 రంగుల్లో ఇవ్వటం అన్నది జరిగిందండి. గ్రహాల యొక్క ఏదైతే శనికి ఉన్నటువంటి పర్పుల్ కలర్ ఏదైతే ఇచ్చానో అదే కలర్ ఉన్నటువంటి వేరే గ్రహాలు ఈ శనీశ్వరుడికి అనుకూలంగా ఉంటాయి. అదే రెడ్ కలర్ ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో అది వృషభ లగ్నం వారికి ప్రతికూలంగా ఉంటాయి. ఇది ప్రతి లగ్నానికి గురుగ్రహానికి రెడ్ కలర్ ఇచ్చాము. అది ఆ గురుగ్రహానికి సంబంధించినటువంటి కలర్స్ గురుగ్రహానికి అనుకూలంగా ఉంటాయి. అదే పర్పుల్ కలర్ ఉంటే శని గ్రహానికి అనుకూలంగా ఉంటాయి. ఇది అన్ని లగ్నాలకి మీరు ఈ యొక్క కలర్స్ కాంబినేషన్ ని చూసుకోవచ్చు. సీ యు నెక్స్ట్ లగ్నం. ఇంకా మిథున లగ్నం వారికి ఈ మాసంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి మీ చర ఆస్తులని బాగా సంపాదించుకుంటారు. అలాగే అకస్మాత్తుగా మీకు ధన లాభం జరగడానికి ఆస్కారం ఉంటుంది. శత్రు రోగ రుణ బాధలన్నవి తీరతాయి. అయితే మీ జన్మ జాతకంలో శని మహాదశ అన్నది ఉండవలసి ఉంటుంది. ఇంకా నెగిటివ్ ఫలితాల గురించి చూసుకున్నట్లయితే మీ ఎమోషన్స్ ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలండి. ఎమోషన్స్ గతి తప్పడానికి ఆస్కారం ఉంటుంది. కోపం ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. దానివల్ల కుటుంబ అన్యోన్యత క్షీణిస్తుంది.
కంటికి సంబంధించినటువంటి సమస్యలు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. మీ మీద ఆల్రెడీ కేసులు ఏవైనా ఉన్నట్లయితే మీకు నెగిటివ్గా జడ్జిమెంట్ రావడానికి, మీరు అందులో నేరస్తులుగా ప్రూవ్ అవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన. అయితే మీ జన్మ జాతకంలో సూర్య మహాదశ అయిపోయినట్లయితే ఏ విధమైనటువంటి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా నెగిటివ్ ఫలితాలు ఇంకా చూసుకున్నట్లయితేనండి, వృద్ధులకి కొంచెం బహు కష్టంగా ఉండడానికి ఆస్కారము ఉంటుంది. ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాలని అపకీర్తి చేయటము, మనసు ప్రశాంతతని కోల్పోవటము, ఇటువంటి జరగడానికి ఆస్కారము ఉంటుంది. విపరీతమైనటువంటి ఖర్చులు జరగడానికి కూడా ఆస్కారము ఉంటుంది. స్థిర ఆస్తుల విషయాలలో ఏమైనా లావాదేవీలు చేసుకోవాలనుకుంటే అది మీకు ప్రతికూలత అన్నదే బాగా ఎక్కువగా ఏర్పడుతుంది. మీరు ఏ ప్లానింగ్ చేసుకున్నా, ఏ పనులు చేసినా అవి మధ్యలో ఆగిపోవడానికి, డ్రాగాన్ అవ్వడానికి ఆస్కారము ఉంటుంది. కళత్రంతో భావ విభేదాలు ఏర్పడడానికి, విందు వినోదాలలో లోటు అన్నది ఏర్పడుతుంది. అయితే మీ జన్మ జాతకంలో కుజ గుర దశలు అయిపోయినట్లయితే ఇటువంటి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా 16వ తారీఖు నుంచి చూసుకున్నట్లయితే ఇందాక నేను ఏదైతే చెప్పడం జరిగిందో శుభ ఫలితాలు అవన్నీ కంటిన్యూగానే ఉంటాయి. నెగిటివ్ ఫలితాలు కూడా అలాగే కంటిన్యూగా ఉంటాయి. అయితే ఆ నెగిటివ్ ఫలితాలలో కొంచెం ఎమోషన్స్ కంట్రోల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అయితే మీ చర ఆస్తుల విషయాలలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. చర ఆస్తులు ఊరికినే ఖర్చు అవ్వడానికి, పిత్రార్జితాన్ని ఖర్చు పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఇది మొదటి 15 రోజుల కంటే ఇది భిన్నంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి చర ఆస్తుల విషయాలలో జాగ్రత్తగా ఉండండి. తండ్రితో సత్సంబంధాలు అన్నవి తగ్గుతాయి. See you next లగ్నం. ఇంకా కర్కాటక లగ్నం వారికి మాసంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీకు అకస్మాత్తుగా ధన లాభం జరగడానికి ఆస్కారం ఉంటుంది. మిత్రుల నుండి గాని సోదరుల నుండి గాని ధన లాభం జరగడానికి ఆస్కారం ఉంటుంది. కళత్రంతో విందు వినోదాల్లో పాల్గొనడానికి ఆస్కారము ఉంటుంది. శత్రు రోగ రుణ బాధలన్నవి తీరుతాయి. అయితే మీ జన్మ జాతకంలో కుజ గుర దశలు ఉండవలసి ఉంటుంది. ఇంకా నెగిటివ్ ఫలితాల గురించి చూసుకున్నట్లయితే మీకు శారీరకమైనటువంటి ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఏర్పడడానికి, ఊరికినే నీరసం రావడానికి, నిస్సత్తువ ఏర్పడడానికి, దేని మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆరోగ్యం విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అయితే మీ జన్మ జాతకంలో సూర్య మహాదశ అయిపోయినట్లయితే ఏ విధమైనటువంటి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే మీ వాక్కు విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ వాక్కు వలన కుటుంబ అన్యోన్యత క్షీణిస్తుంది. స్త్రీల చేత అవమానాలు పొందడానికి ఆస్కారము ఉంటుంది. ఒక్కొక్కసారి ప్రమాదాలు ఏర్పడడానికి కూడా ఆస్కారము ఉంటుంది. స్త్రీల చేత అవమానాలు పొందుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బాగా స్ట్రెస్ అన్నది ఏర్పడుతుంది. విద్యార్థులకి కొంచెం కష్టకాలం అని చెప్పవచ్చు. విద్యార్థులు తీవ్రంగా శ్రమించవలసి ఉంటుంది. వారు పక్కదారి పట్టడానికి ఆస్కారము ఉంటుంది. అనవసరమైనటువంటి విషయాలు గొడవల్లోకి వెళ్ళటం, దానివల్ల మనసు ప్రశాంతతని కోల్పోవడం ఇటువంటి జరగడానికి ఆస్కారం ఉంటుంది. అయితే మీ జన్మ జాతకంలో శని మహాదశ అయిపోయినట్లయితే ఏ విధమైనటువంటి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా 16వ తారీఖు నుంచి చూసుకున్నట్లయితే ఇందాక నేను ఏదైతే శుభ ఫలితాలు చెప్పానో అవన్నీ కంటిన్యూగానే ఉంటాయండి. నెగిటివ్ ఫలితాలు చెప్పుకున్నట్లయితే ఆ నెగిటివ్ ఫలితాలలో మీకు ఆరోగ్యం విషయాలలో కొంచెం కుదుట పడడానికి ఆస్కారము ఉంటుంది. అయితే మీ ఎమోషన్స్ ని కొంచెం జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటుంది. అనవసరమైనటువంటి కోపతాపాలు రావడానికి ఆస్కారము ఉంటుంది. కంటికి సంబంధించినటువంటి సమస్యలు రావడానికి ఆస్కారం ఉంటుంది. దానివల్ల కుటుంబ అన్యోన్యత అన్నది క్షీణిస్తుంది. మీ మీద ఏదైనా కేసులు ఉన్నట్లయితే అవి మీకు నెగిటివ్ గా జడ్జిమెంట్ రావడానికి ఆస్కారము ఉంటుంది.
స్త్రీల చేత అవమాన భారాలు పొందడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన. See you నెక్స్ట్ లగ్నం. సింహ లగ్నం వారికి మాసంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ముఖ్యంగా పోలీస్ రంగాలలో ఉండేవారికి కానీ, మిలిటరీ రంగాల్లో ఉండేవారికి కానీ, లేదా ఫర్నిచర్ వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ వ్యవహారాలు చేసేవారికి, అధ్యాపకులకి లేదా ఆధ్యాత్మికమైనటువంటి గురువులకి లేదా కన్సల్టెన్సీ రంగాలలో ఉండేవారికి, వీరందరికీ ఉద్యోగంలో మంచి ఉన్నతిని సాధిస్తారు. లేదా వారు ఏదైనా ఉద్యోగాలు మారాలనుకున్నా కూడా ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు. అలాగే మీ వాక్ వలన ఇతరులని బాగా ఆకట్టుకోగలుగుతారు. మంచి వాగ్ధాటిగా మాట్లాడగలుగుతారు. మీరు ఏ పనులు తలపెట్టినా సరి అయిన సమయానికి ధనము మీ చేతిలో లభ్యత అన్నది ఏర్పడుతుంది. శత్రు రోగ రుణ బాధలు అన్నవి తీరతాయండి. మీరు గోల్డ్కి సంబంధించి ఏమైనా లోన్లు ఉన్నట్లయితే అవి సకాలంలో తీరతాయండి. అలాగే మీరు బంగారం కొనదలుచుకున్నట్లయితే కూడా ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు. విద్యార్థులకి ఇది కూడా చాలా మంచి సమయం అండి. మీ గ్రామంలో కానీ మీ చుట్టుపక్కల ఉండే వారితో మంచి ప్రజా పలుకుబడిని పొందగలుగుతారు. అయితే మీ జన్మ జాతకంలో కుజ గుర దశలు ఉండవలసి ఉంటుంది. అలాగే మీరు మంచి ధర్మ సంస్థాపనలు చేయగలుగుతారు. గవర్నమెంట్ లోన్స్ ఇటువంటి ఏమైనా తీసుకున్నట్లయితే అవన్నీ మీకు సకాలంలో పనులు జరుగుతాయి. శత్రువులని జయిస్తారు. అయితే మీ జన్మ జాతకంలో సూర్య మహాదశ అన్నది ఉండవలసి ఉంటుంది. ఇంకా నెగిటివ్ ఫలితాల గురించి చూసుకున్నట్లయితే మీ కలత్రంతో భావ విభేదాలు ఏర్పడడానికి, విందు వినోదాల్లో లోటు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. చరాస్తులు ఊరికనే ఖర్చు పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. సత్సాంగత్యం పేరుతో మోసపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. స్థిర ఆస్తుల విషయాలలో ఏమైనా లావాదేవీలు చేసుకున్నట్లయితే అవి ఊరికనే డ్రాగ్ ఆన్ అవడానికి, లేదా అందులో మోసపోవడానికి, లేదా డాక్యుమెంట్ లిటిగేషన్లో ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అయితే మీ జన్మ జాతకంలో శని మహాదశ అయిపోయినట్లయితే ఏ విధమైనటువంటి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా 16వ తారీఖు నుంచి చూసుకున్నట్లయితే మీకు ఏవైతే శుభ ఫలితాలు చెప్పడం జరిగిందో ఆ శుభ ఫలితాలు అన్నవి కంటిన్యూగానే జరుగుతాయి. అయితే ఈ శుభ ఫలితాలతో పాటు ఇంకా ఎడిషనల్ గా మీ కలత్రంతో మంచి సఖ్యత ఏర్పడుతుంది. విందు వినోదాలలో లోటు అన్నది ఉండదు. See you నెక్స్ట్ లగ్నం. ఇంకా కన్యా లగ్నం వారికి ఈ మాసంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, శత్రు రోగ రుణ బాధలు అన్నవి తీరతాయండి. వృద్ధులకి ఆధ్యాత్మికమైనటువంటి చింతన ప్రశాంతత అన్నది కలుగుతుంది. అయితే మీ జన్మ జాతకంలో శని మహాదశ అన్నది ఉండవలసి ఉంటుందండి. చర ఆస్తులు ఊరికినే ఖర్చు అవడానికి ఆస్కారం ఉంటుంది. దైవ భక్తి మీద ఆసక్తి ఉండదు. దానివల్ల మనసు ప్రశాంతతని కోల్పోతారు. ధర్మం పేరుతో అనవసరమైనటువంటి దుర్వ్యయాలు జరగడానికి కూడా ఆస్కారము ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఏర్పడడానికి ఆస్కారము ఉంటుంది. మీరు స్థిర ఆస్తుల విషయాలలో ఏమైనా లావాదేవీలు చేసుకున్నట్లయితే అందులో అనవసరమైనటువంటి తగువులు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. విద్యార్థులకి కష్టకాలం అని చెప్పవచ్చు. వారు తీవ్రంగా శ్రమించవలసి ఉంటుంది. అయితే మీ జన్మ జాతకంలో కుజ గుర దశలు అయిపోయినట్లయితే ఏ విధమైనటువంటి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే ఇంకా నెగిటివ్ ఫలితాలు చూసుకున్నట్లయితే మీకు గవర్నమెంట్ వారి నుంచి ఆక్షేపణలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. గవర్నమెంట్ వారికి మీరు లంచాలు ఇచ్చి అబాసు పాలవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. విద్యార్థులకి ఉన్నత విద్య కోసం మీరు ఏమైనా విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి బాగా ప్రతికూలత అన్నది ఏర్పడుతుంది. అయితే మీ జన్మ జాతకంలో సూర్య మహాదశ అయిపోయినట్లయితే ఏ విధమైనటువంటి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా 16వ తారీఖు నుంచి చూసుకున్నట్లయితే మీకు ఇందాక ఏ శుభ ఫలితాలు చెప్పడం జరిగిందో ఆ శుభ ఫలితాలు కూడా
మీకు రివర్స్ గానే ఉండడానికి ఆస్కారం ఉంటుంది. శత్రు రోగ రుణ బాధలు బాగా పెరుగుతాయి. మీకు ఏమైనా కోర్టు కేసులు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇండైజేషన్స్ ప్రాబ్లమ్స్ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. శుభ ఫలితాలు అన్నవి పూర్తిగా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. శత్రువులు మీ మీద జయిస్తారు. ఇంకా ఇందాక నేను చెప్పినటువంటి నెగిటివ్ ఫలితాలతో పాటు ఈ నెగిటివ్ ఫలితాలు కంటిన్యూగానే ఉంటాయండి. అలాగే వృద్ధులకి ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ప్రశాంతత అన్నది పూర్తిగా కోల్పోతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుందండి 16వ తారీఖు నుంచి. సీ యూ నెక్స్ట్ వన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో ఇవ్వండి. సీ యూ నెక్స్ట్ వీడియో. నమస్తే.